తెలంగాణలో అందరూ అనుకున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో హోంమంత్రిగా మొహమ్మద్ అలీ పదవి బాధ్యతలు చేపట్టారు. దీంతో కేసీఆర్ ఎవరిని కేబినెట్లోకి తీసుకుంటాడనేది ప్రజలలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గతంలో మంత్రిగా చేసిన వారు ఉన్నప్పటికీ ఒక 4 మంత్రులు ఓడిపోయారు. కాగా వారి స్థానాలలో కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మహిళలకు మాత్రం ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గెలిచిన నాయకులు మంత్రి పదవి కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వరంగల్ జిల్లాలో మాత్రం మంత్రి పదవి కోసం 3 పోటీ పడుతున్నారు. వారిలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ రావులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ 3లో ఎర్రబెల్లి వరుసగా 6 సార్లు, వినయ్ భాస్కర్ 3 సార్లు, రెడ్డియా నాయక్ 5 సార్లు విజయం సాధించారు. కాగా వీరిలో వినయ్ భాస్కర్ రావు డిప్యూటీ స్పీకర్ అని, రెడ్డియా నాయక్ పర్యాటక శాఖ అని ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే ఈ 3కి కేసీఆర్ తో దగ్గర సంబంధం ఉందని, కానీ ఎవరికి ఇస్తారో అనేది సందేహంగా మారింది. కాగా వినయ్ భాస్కర్ రావు, రెడ్డియా నాయక్ ఎర్రబెల్లి దయాకర్ రావులతో పోల్చితే వయసులో చిన్నవాడు, కానీ వినయ్ కి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఎర్రబెల్లి రెడ్డియా నాయకులలో ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరిలో ఎర్రబెల్లికి కేసీఆర్ తో చాలా దగ్గర సంబంధం ఉండటం, అలాగే ఎర్రబెల్లి 6 సార్లు గెలవడం దయాకర్ రావుకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. కాగా ఈ 3లో అదృష్టం ఎవరిని వరుస్తుందో చూడాలి మరి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.